మాకు ఆ గడియ వరకు నన్ను ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుతూ మర్చిపోకుండా తండ్రి నాకు కావాల్సిన ప్రతి విషయంలో నువ్వు సహాయం చేసినటువంటి దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నువ్వు ఎంతైనా మంచి కాపరివి, ఎంతైనా గొప్ప దేవుడవు దేవా. సహాయం చేయి, కృప చూపించుము దేవా. నీ దగ్గర మేము తండ్రి వేడుకుంటున్నాము. యేసయ్యా, మాకు కావలసిన అనుదిన ఆహారము, ఆత్మీయ ఆహారము మాకు దయచేయము. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించుమయ్యా దేవా. నీ కృపలో దేవా భద్రపరిచి వాక్యముతో నువ్వు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి దీని మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక. దేవుని చిత్తం అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని 2 దఫాలుగా చెప్పాలని ఆలోచన. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఆదివారం కూడా ఈ టాపిక్ మీదే వాక్యం ఉంటుంది. సంఘం కొరకు, సంఘానికి వస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తెల్లవారుజామున దేవుడు నాకు ఈ వచనం ద్వారా ఎందుకు ఎక్కువగా గుర్తుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నువ్వు ఏ విధంగా తీసుకుంటావో తీసుకోవచ్చు. అర్థమవుతుందా? 2 రకాల ఛాన్సెస్, 2 రకాల అవకాశాలు నీకు ఉన్నాయి. 5వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. రోమిలకు రాసిన పత్రిక, రోమియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అందరము కలిసి మనము ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిద్దాం, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం. ఏలైనగా, అందరూ కలిసి చదువుదాం. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. పాపం కొంతమందికి చదువు కాదు, పర్లేదు, నేను పలికిస్తే ఇప్పుడు పలకండి అంతా కలిసి, అందరూ కలిసి పలకండి. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిలో, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా, ఆమేన్. అర్థమైందా? నువ్వు ఎలాగైనా తీసుకో వాక్యాన్ని. నువ్వు అవిధేయత తీసుకుంటే తీసుకో, విధేయత తీసుకుంటే తీసుకో. ఎందుకు అంటే మేమంతా ఎవరము అంటే దేవుని యొక్క తలంపులను చెప్పేటువంటి వాళ్ళం. వీఆర్ నాట్ ఎ జడ్జెస్, వీఆర్ నాట్ ఎ జస్టిస్ ఫర్ యువర్ సిన్స్. మేము ఈ యొక్క పాపములకు నేను న్యాయమైతే తీర్చాను. అదే ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయము 11వ అధ్యాయము 26, 27 వచనము మనము కలిసి చదువుకుందాం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు మీరు విననేలా దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం విడిచి మీరు ఎదుగని ఇతర దేవతను అనుసరించిన శాపము మీకు కలుగును. దట్ మీన్స్ obey and you will be blessed, disobey and you will be cursed. అర్థమవుతుందా? మీకు అర్థమేంటి? చూడుడి, నేడు నేను మీ ఎదుట ఏం పెట్టి ఉన్నా?
దీవెన పెట్టి ఉన్నా, ఇంకోటి ఏంటి, శాపము పెట్టి ఉన్నా. సింపుల్. నువ్వు దీవించబడాలి అంటే యూ షుడ్ ఒబే. లేదు నాకు నేనుగా నా యొక్క మైండ్ నేను కంట్రోల్ చేసుకోకుండా, దేవుడు కంట్రోల్ చేయకోకుండా అపవాది కంట్రోల్ చేస్తున్నాడు అంటే యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ. అర్థమవుతుందా? దానికి జవాబుదారి ఎవరు అంటే, లెక్క అప్పగించాల్సింది ఎవరు అంటే నువ్వే. ద్వితీయోపదేశకాండంలో చూడుడి, నేడు 26వ వచనంలో చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినలా ఏమొస్తాయంట? దీవెన వస్తాయి. వినకపోతే అంతే. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. 5వ అధ్యాయము 19వ వచనము. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. అర్థమవుతుంది మీకు చెప్పింది ఏంటి అంటే, నీవు విధేయత చూపించకపోతే అనేక మంది పాపులు అవడానికి మొదటి కారణము, మొదటి సోర్స్ ఎవరు? నీవే. దేవుడు ఆదామును చేశాడు. ఆదాము చేసిన తర్వాత ఆదాము, దేవుడు, అవ్వ కలిసి సహవాసం చేస్తూ ఉన్నారు. అంతవరకు బాగుంది. అర్థమవుతుందా? వెరీ సింపుల్గా, వెరీ హ్యాపీగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. హ్యాపీగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే ఏం జరిగింది? ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట వినకపోలేదో అప్పుడు వారి పరిస్థితి ఏమైంది చెప్పాలి. దేవుడి మాట వినని అవ్వ, ఆదాము ఏం చేయబడ్డారు? ఏదోను తోటలో నుంచి వెలివేయబడ్డారు. సరే, వెలివేయబడితే ఇప్పుడు మనం చాలా మంది చూసుకుంటాము పరిస్థితులు ఎట్లంటే, కొన్ని రోజులు కొంతమందితో మాట్లాడరు. అర్థమవుతుందా? కొన్ని రోజులు మాట్లాడరు, తర్వాత మాట్లాడతాం. అవకాశం వచ్చినప్పుడు మళ్ళా అవకాశము ఇంకొకటి దేవుడు నీతో మాట్లాడితేనో, ఆ మాటలను బట్టి నువ్వు వెళ్ళి సమాధాన పడితేనో మళ్ళీ మాట్లాడతావు. ఇది ఒక ఛానల్. ఇంకొక ఛానల్ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడేస్తాడు. ఇప్పుడు ఏంటి, బైబిల్ అయితే స్పష్టంగా ఉంది నువ్వు సమాధాన పడాలి అని. అర్థమవుతుందా? బైబిల్ లేని వాళ్ళ అవకాశాలను బట్టి కలుసుకుంటారు. అర్థం, అవకాశాలు బట్టి కలుసుకుంటారు. వెలివేయబడిన తర్వాత ఆదాము అవ్వ యొక్క అవిధేయత వలన ఏం జరిగింది? మళ్ళా చెప్పండి, ఏం జరిగింది వాళ్ళ కుటుంబంలో? ఏం జరిగింది? అవ్వ అవిధేయత వల్ల శిక్ష ఎవరికి వచ్చింది? అవ్వ అవిధేయత వల్ల ఎవరికి వచ్చింది చెప్పాలా? ఆదాముకి వచ్చింది. ఆదాము ప్రశ్నించకపోవడం వల్ల, బాగా గమనించాలి, ఆదాము భర్త యజమానుడు ప్రశ్నించకపోవడం వల్ల ఆదాము కూడా తప్పు చేశాడు. ఇది మనకున్న సినారియో. వీరిద్దరూ తప్పు చేయడం వల్ల, వీరి యొక్క అవిధేయత వల్ల చాలామంది పాపులుగా మారారంట. ఎట్లా మారారు? వాళ్ళ కుటుంబంలో ఇద్దరు కుమారులు, ఆ యొక్క 4వ అధ్యాయంలో వారు కయ్యేను, ఏబేలు. అవిధేయత ద్వారా శరీర కార్యములు సంక్రమించడం జరుగుతుంది. అర్థమవుతుందా? అవిధేయత ద్వారా శరీర కార్యముల యొక్క మూలాలు కదులుతాయి. ఇప్పుడు కయ్యోను, ఏబేలు గురించి మనం చూసినట్లయితే, కయ్యోను తమ్ముడి మీద ఒకేసారి నరహత్య చేశాడా? నరహత్య చేయటానికి మూలమేంటి? అది మనం చెప్పింది. అది ఒకేసారి నరహత్య చేయలేదు, అవదు కూడా. ఎందుకు తెలుసా? ఒక మనిషిని చంపాలంటే భయం ఉంటుంది. అది మనస్సాక్షి
ఖచ్చితంగా భయపడే విధంగా చేస్తుంది. అమ్మో చంపితే జైలుకి పోతాను, చంపితే ఇంకోటి. కానీ నరహత్య చేయక మునుపు ఏదైతే శరీర కార్యము కోపము తీవ్రంగా అది మూలమవుతుందో, ఆ కోపము ద్వేషంగా మారి అది ఫిక్స్ అవుతుందో అప్పుడు ఈ ప్లాన్స్ చేస్తారు. అంటే మూలమేంటి? నరహత్య చేయడానికి మూలమేంటి చెప్పాలి? కోపం. వాళ్ళ కుటుంబంలో కోపము తాండవం చేయడానికి మూలమేంటి? అవిధేయత. అర్థమవుతుందా? ఈ అవిధేయత వల్ల, ప్రశ్నించకపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఈ సమస్య వస్తుంది. కొత్త నిబంధనలో కూడా క్లియర్గా. ఇప్పుడు విధేయత అంటే ఏంటి, అవిధేయత అంటే ఏంటి అని నువ్వు తెలుసుకోగలిగితే సులభం. విధేయత అంటే మామూలుగా చెప్పాను. సారా ఏమంటుందంటే, శారద సిస్టర్ 10th క్లాస్. సో 10th క్లాస్ చదువుతుంది కాబట్టి శారద సిస్టర్ పెద్ద పాప అయిపోయింది. ఎందుకు? 10th క్లాస్ కాబట్టి. నేను మా అమ్మ మాట వినను, మా నాన్న మాట వినను, దేవుని మాట వింటాను. అంతేనా? ఇప్పుడు నువ్వు చెప్పిన డెఫినేషన్ ఏంటి? దేవుని మాటే వినడం. అర్థమవుతుందా? చాలా సిస్టరు 10th క్లాస్ వచ్చింది, నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్తుంది. నేను మా అమ్మ మాట వినను, మా నాన్న మాట వినను, ఎవరు చెప్పినా నేను పాస్ సరిపోతానులే, నేను దేవుని మాటే వింటాను అంటాము. విధేయత కాదు. మీరు చెప్పండి. అంతా చూస్తున్నారు. మాస్క్ వేసుకొని మాట్లాడితే కరోనా రాదు. వచ్చినా ఏం కాదు, 2 ఇంజక్షన్లు వేసినారు, ఇంకోటి వేస్తానండి. చెప్పండి, విధేయత కాదా? ఇప్పుడు దేవుని మాట నేను వింటాను అంది కదా అమ్మాయి, తప్ప? చెప్పమ్మా ఒకసారి లేదు, నేను చెప్పింది తప్పు కాదని చెప్పేసి. మరి నీ డెఫినేషన్ దేవుని మాట వినాలి అని చెప్పినావు. ఓకే, వెరీ గుడ్ స్టేట్మెంట్. మళ్ళీ ఏమ్మా నేను దేవుని మాట తప్ప తల్లిదండ్రుల మాట విన్నానండి, కరెక్ట్ స్టేట్మెంటా కాదా? అది కాదైతే ఎందుకు అది చెప్పండి. చెప్పండి అమ్మా. కృప చెప్పింది తల్లిదండ్రులను అని ఎవరు చెప్పారు? అది అలా దేవుని మాట అంటే దేవుని మాటల్లో తల్లిదండ్రులను సన్మానించడం కూడా ఉంది కదా. అర్థమైందా? దేవుడు చెప్పిన మాటల్లో తల్లిదండ్రులను గౌరవించడం కూడా ఒక మాటే. అది ఎప్పుడు బ్రేక్ చేయాలి, ఎప్పుడు బ్రేక్ చేయకూడదు అనేటువంటి వివేకము నీకు చాలా అవసరం. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఉంది, ఎవరమ్మా నీ పేరు? లేయి శీలాతు అంటే అమ్మ పేరు తులసి. అదే తిప్పేసి చెప్పినానమ్మా. ఇప్పుడు ఈ అమ్మాయి నాకు విధేయత ఉందా లేదా అని పరీక్షిస్తుంది. ఎవరమ్మా మంది? అదనే ఎవరు? గుర్తి. ఓకే, ఇప్పుడు నాకు విధేయత ఉందా లేదా మీరు చెప్పండి. ఈ పాప ఏమనిందంటే నన్ను, అంకులు అట్లా కదా మాట్లాడేది, అంకులు ఆడిపోయి ఒక పాల ప్యాకెట్ తీసాపు అంకులు అని అనుకో, అలా లేవు. ఇప్పుడు నేను తెస్తే విధేయత కాదా? మీరు చెప్పండి. అంకులు మన ఇంగ్లీష్ అదే కదా. పొద్దునే మా వారు కాదు మా అంటుంటే కాదమ్మా కాదు. చెప్పండి. ఇప్పుడు ఈ అమ్మాయి అంకులు 30 రూపాయలు కలిసి నేను ఇస్తాను, నువ్వు బాధపడదు, పోయి పాల ప్యాకెట్ తీసుకొని రా అంటే ఇప్పుడు నేను తీసుకొని వస్తే విధేయత కాదా? చెప్పండి. విధేయత కాదా? తీసుకొని రావాలి, తీసుకొని రాకూడదు. మన విధేయత అంటే చెప్పిన పని చేయడంగా. విధేయత అంటే ఏంటి? చెప్పిన పని చేయడం కదా. వయసులో పెద్దవాళ్ళు అయితే చేయకూడదా?
ఏమని ఇట్లా అర్థం చేసుకోవచ్చు కదా, పాలు ప్యాకెట్ తీసుకొని పోయేటప్పుడు ఏమైనా ఆత్మ ఉంటే వాకింగ్ చెప్పి రావచ్చు, అట్లా అర్థం చేసుకోవచ్చు కదా. అర్థమైందా? విషయం చెప్తున్నా, మామూలుగా ఆలోచించాలి. ఈ అమ్మాయి నాకు పని చెప్తే నేను చేయడం కరెక్టా కాదా? బైబుల్ పరంగానే చెప్పండి, బైబుల్ లేకుండా చెప్పి తమ్ముడు చెప్పాడు కరెక్ట్. ఇలా మీరు పెద్దోళ్ళు కాబట్టి పోకూడదన్నా. ఇప్పుడు దేవుని దృష్టిలో తప్పు అవుతుందా తప్పు కదా? తప్పు అవుతుందా తప్పు కదా? తప్పు కాదు. పోతే తప్పు అవుతుందా తప్పు కదా? చెప్తుంది ఆ పాపకి తప్పు. అర్థమైందా? కూర్చోమ్మా, నేను తెచ్చిస్తాను పిల్లలు. అంటే విధేయత అనే పదాన్ని ఎవరికి ఉపయోగించాలి, ఎవరికి చెయ్యాలి అనే విషయము నీకు అర్థం కాకుండా దేవాన్ని విధేయత కలిగిన దాన్ని అంటే పొరపాటు. అర్థమవుతుందా? విధేయత అనేది ఎప్పుడు కనిపించబడుతుందా అంటే నువ్వు నీ ఫ్రెండ్ దగ్గర విధేయత చూపిస్తావా? అలాగేనండి, వెళ్తామండి, పోతామండి అట్లంటావా? నీ ఫ్రెండ్ దగ్గర ఎలా మాట్లాడతావు? వెరీ క్యాజువల్ వర్డ్స్ యూ డెలివర్ యువర్ ఫ్రెండ్ టు యువర్ ఫ్రెండ్. ఓకేనా? నువ్వు మామూలుగా మాట్లాడతావు. అయితే ఎవరి దగ్గర విధేయత చూపించాలి, ఎవరి మాటలకు విధేయత చూపించాలనే విషయం నీకు అర్థమవ్వాలి. ఒకరి అవిధేయత వలన అనేక మంది పాపులయ్యారు, ఒకరి విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా రక్షించబడ్డారు. ఇప్పుడు అవిధేయత అనేది ఎక్కడ వస్తుంది, విధేయత అనేది ఎక్కడ వస్తుంది అనే విషయం నీకు అర్థమైతే కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది, నీ లైఫ్ బాగుపడుతుంది. అదేనా? అది విషయం. ఆదాము అవిధేయతను బట్టి వాళ్ళ ఇంట్లోకి శరీర కార్యములు ఎంటర్ అయ్యాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయతను బట్టి నువ్వు నేను ఏమయ్యామో రక్షించబడ్డాము. ఇప్పుడు విధేయత అనేది ఏంటి అంటే ఏంటి, అవిధేయత అంటే ఏంటని నువ్వు తెలుసుకోగలిగితే నేను ఈ రెండు మాత్రమే చెప్పి ఈరోజు ముగిస్తా. ఎందుకంటే కాన్సెప్ట్ చాలా పెద్దది. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు విధేయత చూపిస్తాము ఒక వ్యక్తికి? మీరు చెప్పాలి. అనుకూలంగా ఉన్నప్పుడు విధేయత చూపిస్తాము అని మన ఇమ్మానుయేల్ చెప్పారు. తర్వాత విధేయత ఎప్పుడు చూపిస్తాము? అవసరత ఉన్నప్పుడు విధేయత జీవిస్తాము, అవసరత అయిపోతే చూపించు. ఓకే, మంచి పాయింట్సే. అనుకూలంగా ఉన్నప్పుడు రెస్పెక్టబుల్గా మాట్లాడతాము, అవసరత ఉన్నప్పుడు అణిగి మణిగి ఉంటాము. ఈ అనుకూలత అణిగి మణిగి విధేయత కింద వస్తుందా? అర్థమైందా? ఆలోచించండి. ప్లీజింగ్ ఈజ్ డిఫరెంట్. గౌరవంగా అంటే రెస్పెక్టబుల్గా ఒక వ్యక్తిని గౌరవించడం అనేది వేరు. విధేయత చూపించే ప్రక్రియలో గౌరవం ఉంటుంది, కానీ గౌరవాన్ని, రెస్పెక్ట్ని మనం ఏంటి దాన్ని విధేయతగా చూపించాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకంటే వయసులో చిన్న ఆడవాళ్ళు, నేను ఎట్ల పడితే అట్లా మాట్లాడాను అనుకో, వివాహమైన వారిని ఎట్ల పడితే అట్లా సంబోధించాను అనుకో, దట్ ఈస్ నాట్ ఎ రెస్పెక్ట్. మొన్న మేము కోదాడి పోయినాము, ఇంతకుముందు 2 సార్లు పోయినా, నన్ను ఎవరు ఇంటికి పిలిచలా. అర్థమవుతుందా? అంటే అప్పుడు ఇంకా 4 years బ్యాక్ పోయినండి. అంటే బ్యాచులర్గా పోయినప్పుడు యొక్క సొసైటీ ఏంటంటే పెద్దగా పట్టించుకోరు, బ్యాచులర్ కదా. వెన్ వి మ్యారీడ్, వివాహమైన తర్వాత దే ఇన్వైట్, వాళ్ళు ఆహ్వానిస్తారు. వివాహానికి సొసైటీలో అంత విలువ ఉంది. అర్థమవుతుందా? అంటే ఏంటి, బ్యాచులర్గా ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదని కాదు, కానీ ప్లీజెంట్ ఇన్విటేషన్స్ ఉండవు. వివాహమైన తర్వాత పాస్టర్ గారు ఒకసారి వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకోండి, మీ ఇద్దరు కలిసి రండి. సో సీ ద ఫ్యామిలీ ఇన్ సైట్ ఆఫ్ ద గాడ్, ద ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వివాహమైన తర్వాత
యూ హ్యావ్ టు టాక్ వెరీ రెస్పెక్టివ్లీ ఎవర్ ఇట్ మే బి. అర్థమవుతుందా? ఇది రెస్పెక్టబుల్గా గౌరవంగా మాట్లాడాలి వివాహమైన తర్వాత, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ గౌరవంగా మాట్లాడట్లేదంటే యూ హ్యావ్ నో సెన్స్. అర్థమవుతుందా? నీకు సెన్స్ లేదు. వివాహమైన వాళ్ళ దగ్గర నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు ఎవరైనా కానీ నీకు సెన్స్ లేదని అర్థం. సెన్స్ లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు సెన్స్ అంటే ఏంటి? నీ స్పర్శ ఎప్పుడైతే కోల్పోతున్నావా అంటే నీ మైండ్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నట్లా? ఎవరు ఆపరేట్ చేస్తున్నట్లా? సాతాను ఆపరేట్ చేస్తున్నట్లా. అర్థమవుతుందా? నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే రెస్పెక్ట్ ఈజ్ డిఫరెంట్, ఒబీడియన్స్ ఈజ్ డిఫరెంట్. రెస్పెక్ట్ అనేది చిన్నపిల్లలకు కూడా ఇవ్వాలి. ఏమ్మా చాలా, ఏమ్మా కృప ఏంటి? రెస్పెక్టబుల్గా మాట్లాడాలి. పెద్దవాళ్ళతో కూడా రెస్పెక్టబుల్గా మాట్లాడాలి. ఒబీడియన్స్ ఈజ్ డిఫరెంట్. ఒబీడియన్స్ ఈజ్ రెస్పెక్ట్ అనే దానికి మించింది. విధేయత ఎప్పుడు చూపిస్తావంటే అవతల వ్యక్తి తో మాట్లాడడానికి నియమాలు ఏమున్నాయో అవి తెలుసుకుంటే విధేయత చూపిస్తావు. అవతల వ్యక్తి యొక్క అధికారాన్ని కరెక్ట్గా నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు విధేయత చూపించగలుగుతావు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. ఈవెంట్తో ఫారెన్లో లీడర్షిప్ కోర్స్ చేశాను, డిప్లొమా కోర్సు. ఇప్పుడు అనుకుందాం ఇప్పుడు మా జాన్ని స్కూల్లో చేర్పిస్తాం, నర్సరీకో ఎల్కేజీకో చేర్పిస్తాం. ఆ అమ్మాయి ఇంటర్మీడియటే చదివింది అనుకుందాం. అర్థమవుతుందా? ఆ అమ్మాయి నాకంటే తక్కువ చదివింది. ఆ అమ్మాయి నాకంటే, లేకపోతే అతను టీచర్ నాకంటే తక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. ఉండవా? నాకంటే తక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. నేను స్కూల్ దగ్గరికి పోయి ఎలా మాట్లాడుతాను? అర్థమవుతుందా? అంటే ఒక స్కూల్ టీచర్తో నువ్వు మాట్లాడేదానికి నియమాలు ఎలాగున్నాయో యూ షుడ్ ఫాలో దట్ ప్రోటోకాల్. అర్థమవుతుందా? ఈవెంట్తో నీవు ఎలా పడితే అలాగా ఒక నర్సరీ ఎల్కేజీ టీచర్తో మాట్లాడితే ప్రిన్సిపల్ కెనాట్ సపోర్ట్. ద ప్రిన్సిపల్ సపోర్టెడ్ టు టీచర్ ఓన్లీ. అర్థమైందా? ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? టీచర్కే సపోర్ట్ చేస్తాడు. ఎందుకో తెలుసా? ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నువ్వు ఎంతైనా కానీ వచ్చి ఏం చేయాలి? సార్ ఆ మేడం అని సంబోధించాలి. అర్థమవుతుందా? అఫ్కోర్స్ యూ ఎర్న్ 5,000 rupees ఇన్ ద స్కూల్. నువ్వు 5,000 సంపాదించే స్కూల్లో. అర్థమవుతుందా? నువ్వు 50,000 సంపాదించి ఇంట్లో. బట్ యూ షుడ్ ఫాలో ద ప్రోటోకాల్. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద థింగ్స్. 2011 టైంలో గేట్స్ కాలేజీలో పనిచేస్తాను. ఇక గుంటకల్ దగ్గర శివకాశి అయ్యప్ప ఈ దీపావళి టపాకాయలు చేసే కంపెనీ ఓనరు నా దగ్గరికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే వాళ్ళ కొడుకు కోసం. వాళ్ళ కొడుకు నా స్టూడెంట్. ఆల్రెడీ నేను ఐ హర్డ్ అబౌట్ హిమ్. చాలా కోటీశ్వరుడు అని నేను విన్నా. ఇప్పుడు కోటీశ్వరుడు నా దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడాలి? అర్థమవుతుందా? ఆన్ ద టైమ్ ఐ వాజ్ ఎర్నింగ్ 11,000 rupees per month. గేట్స్ కాలేజ్లో అఫీషియల్గా నా శాలరీ 11,000. ఎలా మాట్లాడాలి? దగ్గరికి వచ్చి, సార్ మా వాడు ఇలాంటి పరిస్థితి ఉంది, ఇది సార్ మీరే కొంచెం ఏమన్నా గ్రేస్ ఇచ్చి కొంచెం మా వాడిని అట్లా అటెండెన్స్ విషయంలో సహాయం చేయండి సార్, మా వాడికి ఏదైనా సబ్జెక్ట్ నేర్పించండి సార్. దిస్ ఈజ్ కాల్డ్ ఒబీడియన్స్. అర్థమవుతుందా? దీన్ని ఏమంటారు? విధేయత అంటారు. విధేయత అంటే అవతల వ్యక్తి యొక్క అథారిటీ, అధికారాన్ని, ఆ వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలో నియమాల్ని, ఆ వ్యక్తితో కలవటానికి మనం చూసేటువంటి ఆ యొక్క విన్నపాలు పంపించేటప్పుడు తెలుసుకోవాల్సినటువంటి దాన్ని తెలుసుకుంటే దాన్ని ఏమంటారు? విధేయత అంటారు. ఇప్పుడు
నీకు ఎస్పీ నంబర్, కలెక్టర్ నంబర్ అని పేపర్లో ఇస్తారు. నువ్వు ఫోన్ చేస్తే ఎవరు మాట్లాడతారు? కలెక్టర్ మాట్లాడతాడా? చెప్పండి. కలెక్టర్ పిఏ మాట్లాడతాడు. పిఏ మాట్లాడిన తర్వాత నీ సమస్య అక్కడ చేర్చాలా వద్దో ఈ డిసైడ్. అంటే ఏంటి? నువ్వు వెళ్ళగానే ఆయన సీటేసి కూర్చోపెట్టు. నేను ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళి మాట్లాడానులే, వచ్చిన పని ఉంటే. ఎస్పీ దగ్గర మాట్లాడేటప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ అర్థం వస్తారు, ఎవరు నువ్వు ఏం కదా చెక్ చేస్తారు. సార్ నా లెటర్ ఇది. ఏం లెటర్ ఇది? కొంతమందికి ఇంగ్లీష్ రావచ్చు, పూర్తిగా రాకపోవచ్చు. ఏం లెటర్ అంటే ఫలానా సార్. ఓకే, ఎవరిని మధ్య చేయలేదులేండి, ఎస్పీతో కదా అక్కడ చూస్తాను అన్నారు. సో తగ్గిస్తే ప్రొటెక్టర్. నేను పోలీసు వాళ్ళు దొబ్బుకొని పోయినాను అనుకో, ఏమి చేస్తారా? దొబ్బడానికి శక్తి ఉంది. మళ్ళా అదేనా? దొబ్బడానికి శక్తి ఉంది. ఒక వ్యక్తి యొక్క అధికారాన్ని, ఒక సంస్థ యొక్క నియమాల్ని, రూల్స్ని నువ్వు తెలుసుకుంటే దాని తగ్గట్టుగా ప్రవర్తించడమే విధేయత. అర్థమవుతుందా? అవిధేయత అంటే ఏంటి? దానికి రివర్స్. అవిధేయత అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు అవిధేయత అంటే ఇలా మాట్లాడాలి, ఇలా వెళ్ళాలి అన్నదాన్ని తెలుసుకున్నా కానీ నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే అవిధేయత. ఒకరి యొక్క అధికారాన్ని, ఇప్పుడు పోలీస్ దగ్గరికి వెళ్ళి కానిస్టేబుల్ దగ్గర అయినా నువ్వు ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతావు, ఒక టీచర్ దగ్గర ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతావు, ఒక డాక్టర్ దగ్గర ఎంత బాగా మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతావు? బికాస్ ఆఫ్ దే హ్యావ్ దట్. అది తెలుసుకొని నువ్వు ప్రవర్తించడమే విధేయత. బైబిల్ గ్రంథం చదువుతున్న నీవు దానిలో ఉన్న విషయాలు తెలుసుకొని దాని తగినట్టుగా దేవుడు ఆజ్ఞాపించినటువంటి పనులు చేయటమే విధేయత. దేవుడు ఏర్పాటు చేసేటువంటి అధికారులకు బైబిల్ ఆధారంగా మనము విధేయత చూపించాలి. బైబిల్ ఆధారం చేసుకొని వాళ్ళని లోబడాలి. వారి యొక్క నియమాలకి కొన్ని మనం పాటించాలి. అర్థమవుతుందా? దాన్ని విధేయత అంటారు. అవిధేయత అంటే ఏంటంటే చెప్పిన పని అంటే అవతల వారికి ఇప్పుడు తులసి చెప్తే నేను వింటానా? వినాల్సిన అవసరం లేదు. వినొచ్చు, వినకపోవచ్చు. వినకపోతే నాకేం తప్పు కాదు. అదొక ఒక ఇంజక్షన్ కొట్టినా తప్పు కాదు, పరిస్థితిని బట్టి. అదొక పరిస్థితిని బట్టి. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొడితే అది మనకు కరెక్ట్ కాదు. పరిస్థితిని బట్టి ఒక దెబ్బ కొట్టినా తప్పు కాదు. ఈ చిన్నపాప పని చెప్తే చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ నేను చెప్పితే అవకాశం ఉండి చేయకపోతే అది అవిధేయత. బికాజ్ స్పిరిచువల్ అథారిటీ. నువ్వు విధేయుడు అన్నప్పుడు యూ సబ్మిట్ టు యువర్ స్పిరిచువల్ అథారిటీ, యూ సబ్మిట్ టు అఫీషియల్ అథారిటీ. నీ అధికారికంగా ఉన్నటువంటి వారికి గౌరవిస్తావు, ఆత్మీయమైన అధికారం కలిగిన వారికి గౌరవిస్తావు. బైబిల్ చెప్పేది అదే. అర్థమవుతుందా? బైబిల్ చెప్పేది ఏంటి? అదే. దీన్నే విధేయత అంటే. అవిధేయత అంటే ఇంకా నీకు రూల్స్ ఇవేం లేవు, తెలుసుకున్నా చేయవు. తెలివి కాదు, తెలుసుకున్నా చేయవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్కూల్లో క్లాసులు ఏ టైం స్టార్ట్ అవుతాయి? ఏ టైం స్టార్ట్ అవుతాయమ్మా? 9 గంటలకి. తెలుగులో మాట్లాడు. 9 గంటలకి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నీకు చదువు రాదు. నీకు చదువు రాకపోతే నువ్వు ఎన్ని గంటలకు పంపిస్తావు? నీకు టైం చూసేప్పుడు రాదనుకున్నాం బహుశా. నువ్వు పిల్లల్ని ఎన్ని గంటలకు పంపిస్తావు? ఒకరోజు వాళ్ళు ఏమని అంటారు, రెండో రోజు అట్లా పంపించావు, మూడో రోజు అట్లా పంపించావు, ఐదో రోజు అట్లా పంపించావు. అప్పుడు ఏమంటారు వాళ్ళు? ఏం చేస్తారు వాళ్ళు? నిన్ను పిలిపించి చెప్తారు. చెప్పిన తర్వాత నువ్వేం చేయాలి? నీకు టైం చూసాక రాకపోతే నా టైం ఎంతైంది, అక్కడ టైం ఎంతైంది, లేదా పిల్లలు టైం ఎంతైంది, అది తెలుసుకొని రెడీ చేసి ఒక అర్ధగంట ముందే పంపిస్తాం. ఒక స్కూల్ సంబంధించిన నియమావళి నువ్వు తెలుసుకోకపోతే నీ పిల్లలు పనిష్ అవుతారు. గుర్తుపెట్టుకో. నాకు చదువు నేను ఎట్ల పడితే అట్లా పంపిస్తాను, సింపుల్గా తుంటదిగా అంటే నేను మొహమాటంగా చెప్తారు. ఎందుకు తెలుసా?
స్కూల్ అడ్మిషన్లు ఎక్కడ తగ్గిపోతాయని వాళ్ళ బాధ వాళ్ళది. స్కూల్ అడ్మిషన్స్ తగ్గిపోవడానికి ఎవరన్నా కారణం అయితే వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి నువ్వు ఇలా ఉంటే ఇలాగ చేస్తే మీ పిల్లలు మా స్కూల్కి పంపించొద్దండి అని రిక్వెస్ట్ చేసుకొని చెప్తారా? అదే నేను చెప్పింది చెప్పదు. ఫస్ట్ మీరు వెళ్ళిపోయి మీకు తీసి ఇచ్చేస్తాం, మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? ఒకరిని బట్టి స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే చాలా స్కూల్ పరిస్థితి. ఎంఆర్ఓ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్కి ఒక రూల్ ఉంటుంది, చర్చికి కొన్ని నియమాలు ఉంటాయి. దాన్ని నువ్వు విధేయత చూపించాలి. అది ఎవరు చెప్తున్నారు? నేను పాస్టర్ మాట విన్ను, విశ్వాసులతోటి విశ్వాసులు చెప్పిన మాట వినను, నేను దేవుని మాట తప్ప ఎవరి మాట విన్నా అంటే అక్కడే అయిపోయింది ఈ కథ. ఎందుకంటే తెలుసా? బోధకులను ఏర్పాటు చేసింది ఎవరి కోసము? నీ కోసము. తోటి విశ్వాసాన్ని సంఘముగా చేసింది ఎవరి కోసము? నీ కోసము. సహవాసంగా మీరుండి ఆరాధించాలి, సహవాసంగా ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, సహవాసంగా ఒకరికొకరు ప్రేమించుకోవాలి, సహవాసంగా ఒక అవసరాలు ఇంకొకరు తీర్చుకోవాలని ఉన్నది. ఇది ఏది చేసిననో ఈ విషయాల్లో 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో మీరు సంఘములో క్రమముగా చేయండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్తా. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చర్చిలో ఒక విధవరాలు ఉన్నారు. ఒక యవనస్తుడికి ప్రేరేపణ వచ్చింది, అన్నా ఆ అక్కకి ఏమన్నా అవసరం ఉందేమో నాకు ప్రేరేపణ వచ్చింది, నేను పోయి డైరెక్ట్గా పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వస్తానన్నా అంటే కుదరదు. ఇట్ ఈస్ ద కాంగ్రిగేషన్, ఇట్ ఈస్ ద ఫెలోషిప్ యూ హ్యావ్ టు డూ డిసిప్లైన్లీ. అప్పుడు ఏం చేయాలంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అన్న ఇది నా ప్రేరేపణ, మళ్ళీ ఏం చేయమంటావు? పని చేయను, లేదా అది కరెక్ట్ కాదను, రెండింటిలో ఏదో చెప్తే తర్వాత పాస్టర్ గారు కుదరకపోతే తోటి విశ్వాసంతో కలిసిపోవాలి. తోటి విశ్వాసంతో కలిసిపోవడానికి నీకేమంట? నువ్వు మళ్ళీ బైబిల్లో వాక్యం చెప్తావు, అన్న కుడి చేత్తో చేసేదానికి ఎడం చేత్తో తెలియకూడదు కదన్నా అంటావు. వాక్యం పెడతావు, నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని దేవునికి తెలుసు. కుడి చేత పాపం చేస్తే చెయ్యి తెక్కుకోవాలని తెలుదా? అలా చేస్తావా లిటరల్గా? అర్థమవుతుందా? దట్ ఈస్ కాల్డ్ ఒబీడియన్స్. ఇంకా కొన్ని వచనాలు వద్దులేండి, టైం 11 అయిపోయింది. విధేయతలో మనకి కనిపించే లక్షణాలు ఏంటో మనం చూసుకొని ముగించుకుందాం. తర్వాత నెక్స్ట్ వీక్ దేవుని చిత్తం అయితే మనము ఏం చేద్దామంటే అవిధేయత వల్ల బైబిల్లో ఎవరెవరికి ప్రాసెస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోతు భార్య పేరు ఏం పేరు? సరే, లోతు భార్య వెనక్కి చూడొద్దు అని చెప్తుంది. సుధామ గొమ్మల వైపు వెనక్కి చూడొద్దు అని చూసిందా? చూడలేదు. ఎవరు చెప్పినారు? లోతు భార్యకి దేవుడు చెప్పినారు వెనక్కి చూడొద్దు అంటే. సుధామ గొమ్మల వైపు వెనక్కి చూడొద్దు అని. ఆడవాళ్ళకి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎలాంటి బలహీనతలు అంటే, దేవునికి ఏదైనా ఒక వస్తువు ఇస్తే అన్మెచ్యూర్డ్ ఉమెన్స్, నేను అందరి గురించి చెప్పచ్చు, పరిపక్వత లేని స్త్రీలు ఆ సమయంలో ఉద్యోగంలో ఇచ్చినా, తొందరపడి ఇచ్చినామా, కొంచెం తగ్గించి ఇచ్చింటే బాగుండు, ఇట్లా ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారంటే దానికి కూడా ఇంకొక రీజన్ ఉంది. వాళ్ళకి ఏదన్నా నెక్స్ట్ డే అవసరం వచ్చింది దానికి ఉక్కిరి బిక్కిరి అవుతారు. అది సమస్య. ఇంకొక రోజు ఏదన్నా సమస్య రాగానే ఈ సమస్యకు కావలసిన డబ్బు కానీ, ఈ సమస్యకు కావలసిన మనిషిని కానీ, ఈ సమస్యకు కావలసిన వస్తువు కానీ మనం అడిగిన పెట్టుకునింటే ఇప్పుడు ఈజీగా చేసేస్తా ఉంటే అని ఆలోచిస్తారు. ఇది పెద్ద తప్పని కాదు, కానీ నీ బలహీనతలను నువ్వే ఓవర్కమ్ చేసుకోవాలి. లోతు భార్యకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే సొదొమ గొమొర్రా వైపు చూడొద్దు అని అర్థం. ఏంటి సొదొమ గొమొర్రా వైపు చూడొద్దు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ గుత్తి వదిలిపెట్టిపోతావు, నువ్వు గుత్తికి వెళ్ళకూడదు, గుత్తిలో ఉండకూడదు అంటే అర్థం ఏంటి? ఇక్కడ నివాసం చేయొద్దని అర్థం. మీ తల్లిదండ్రులు అంటే చూడకూడదు అని అర్థం.
వెళ్ళి చూడాలి. యోగక్షేమాలు తెలుసుకోవాలి. ఈ లోతు భార్య సొదొమ గొమొర్రా కాలువ పడుతూ ఉంటే అదే నా ఇల్లు పోయిందే, ఎంత కష్టపడి కట్టుకున్నా, అదే దాంట్లో ఉన్న డబ్బులన్నీ పోయినాయే, ఇది ఎట్లా బతికేది అని వెనుక తట్టి చూసింది. ఏమైపోయింది చెప్పాలి? లైట్ ఉప్పు స్తంభం అయిపోయింది. వెనుక తట్టి చూసినా, పాతివి ఆలోచించినా నీకు నష్టమే. కొంతమంది రాష్ట్రకరమైన పాపములు అట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎప్పుడో చేసిన పాపం గుర్తు తెచ్చుకొని బాగా నవ్వుతూ ఉంటారు. ఇది కూడా డేంజరే. దేవునికి ఇష్టం లేదు ఇది. నిన్ను కడగబడిన తర్వాత, నీ పాపములను తీసివేసిన తర్వాత, దేవుడు మర్చిపోయిన తర్వాత నువ్వు మళ్ళా గుర్తు చేసుకొని మళ్ళా పాపం ఎందుకు చేస్తావు? ఇది ఇప్పుడు ఉప్పు స్తంభంతో ఆగిపోయిందా? లోతు భార్య అవిధేయత వల్ల వాళ్ళకున్న 2 ఆడపిల్లలు పాపం చేశారు. అది ఎటువంటి పాపమో తెలుసా? దిగజారిపోయిన పాపం చేశారు. అవిధేయత ద్వారా మనకు ఏంటి? అసహ్యకరమైన పాపములు చేస్తాం. ఒక అన్న తమ్ముడిని లేదా తమ్ముడు అన్నని చంపారు. అసహ్యకరమైన పాపం. అర్థమైందా? అవిధేయత ద్వారా ఒక కుటుంబంలో శరీర కార్యములు ఈజీగా ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన వెంటనే నువ్వు కడుక్కుంటే మరలా దేవుడు నిన్ను తన చిత్తంలో నడిపిస్తాడు. నెక్స్ట్ డే విధేయతలో కనిపించే లక్షణాలు నేను చెప్పి ముగిస్తాం. మొట్టమొదటిగా విధేయతలో మనకు కనిపించే లక్షణం ఏందో తెలుసా? వినుట. అన్నదా కదా? నీ అధికారులు, నీకు శ్రేయభిలాసులు, నీకంటే పెద్దవాళ్ళు చెప్తున్న మాటను వినాలి. ఫస్ట్ అర్థమైందా? వినాలి. తర్వాత ఆ విన్న మాటని గౌరవాన్ని వ్యక్తపరచాలి. దట్ మీన్స్ గివ్ ద రెస్పెక్ట్. చాలామంది వింటారు, ఆన్సర్ చెప్పరు, రెక్లెస్నెస్గా వెళ్ళిపోతూ ఉంటారు, కనిపించే విధంగా వెళ్ళిపోతుంటారు. ఒక మాట అందరూ అధికారుల దగ్గర లేదా స్పిరిచువల్ అథారిటీ దగ్గర ఉన్న ఏం మాట్లాడరు. ఒక మాట అంటే అనిపించుకునే పోతారు. కాకపోతే ఏంటి? గౌరవించరు. తర్వాత ఆ వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడతారు. గౌరవాన్ని వ్యక్తపరచాలి. విధేయతల లక్షణాలు ఇవి. నువ్వు గౌరవాన్ని వ్యక్తపరచుకోకుండా చేస్తాను సార్, చేస్తాను ఈ మాట చేస్తాలే, ఎప్పుడో చేస్తాలే. ఇది గౌరవమా? విధేయతలో గౌరవం ఇవ్వకపోతే విధేయత కాదు. కొంతమంది విన్నట్లే ఉంటారు, చెప్పిన మాట సరే చేస్తాను, ఓకేనా, ఓకే సార్, చేస్తా సార్. ఇన్ని పనులు చెప్తే యాడ్ చేసేదంటారు ప్రజలు. ఈ పని నాకే చెప్తాడు చెప్పుడు. ఇది విన్నట్టున్నా అర్థమవుతుందా? దట్ మీన్స్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద అథారిటీ ఆఫ్ అదర్స్. వేరే వ్యక్తి యొక్క అధికారం గురించి నీకు తెలియకపోతే నువ్వు ఏంటి? అవిధేయతనే. అవిధేయత అంటే ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమము అవిధేయత. అవిధేయత ద్వారా నీకు శాపమే వస్తుంది. కానీ విధేయతలో ఫస్ట్ వినాలి, చెప్పిన మాట వినాలి. అది ఏ విధంగా వినాలో తెలుసా? గౌరవార్థకంగా వినాలి, రెస్పెక్టబుల్గా వినాలి. అవునన్నా, ఇదా సార్, ఇట్లా చేయాలా సార్, సరే సార్, ఇంకొకసారి చేస్తాను. కొంతమంది కమ్యూనికేషన్ ఉండదు, సరిగా మాట్లాడదు. అడిగినప్పుడు సరిగా మాట్లాడకపోతే అవిధేయత అవుతుంది. గుర్తుపెట్టుకో. అడిగిన ప్రశ్నకు సరిగా జవాబు చెప్పకపోతే, ఆ సరైన విధంగా నువ్వు స్పందించకపోతే అవిధేయత అవుతుంది. గుర్తుపెట్టుకో. అప్పుడు అధికారి నీ మీద ఏం చేస్తాడు? చూసినంతసేపు చూస్తాడు, నీకు తెలియకుండానే నీ పని రెడీ అయిపోతుంది. ఇంకొకటి, విధేయతలో నీకు కావాల్సిన లక్షణం ఇంకోటి, సహనం ఉండాలి. అర్థమవుతుందా? సహనం ఉండాలి. ఈ 4 లక్షణాలు లేకపోకుండా నువ్వు విధేయత కలిగి ఉన్నానంటే శుద్ధ అబద్ధం. అవతల వ్యక్తి యొక్క అధికారాన్ని, నియమాల్ని నువ్వు తెలుసుకోకుండా నువ్వు మాట్లాడినా, ప్రవర్తించినా అది అవిధేయతే. నువ్వు విధేయత కనపరుస్తున్నావు అనుకుంటే నేను చెప్పిన మినిమం లక్షణాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. వినాలి ఫస్ట్ చెప్పిన మాట. అది ఎలా వినాలంటే గౌరవిస్తూ వినాలి.
ఎలా వినాలంటే సహనంతో వినాలి. ఎలా వినాలంటే సరైన సమాధానం చెప్తూ వినాలి. సరిగా స్పందించదు, చాలామంది సరిగా మాట్లాడరు, ప్రశ్నకు తలా తోకలేని ఆన్సర్ ఇస్తారు. ఇవన్నీ కూడా అవిధేయత. కదా, నువ్వు విధేయత కలిగి ఉన్నావు అంటే నువ్వు వినుట నేర్చుకోవాలి. విధేయత కలిగి ఉన్నావు అంటే గౌరవాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి. విధేయత కలిగి ఉన్నావు అంటే నువ్వు సహనాన్ని కోల్పోకూడదు. విధేయత కలిగి ఉన్నావు అంటే సరైన సమాధానములు చేయగలిగే ఆ కమ్యూనికేషన్ నీకు ఉండాలి. కొంతమంది మాట్లాడిస్తే ఆ ప్రశ్న పెద్దగా ఉంటుంది, ఆన్సర్ చిన్నగా ఉంటుంది. ఏమంటారంటే వాళ్ళకి బైబిల్ బాగా తెలుసు, ఈ మాటలు ఉప్పు వేసిన వాళ్ళే ఉండాలి అంటే. అమ్మా, నువ్వు ఉప్పు వేసినట్లే మాట్లాడు, అనవసరంగా ఏం చెప్పొద్దు, కానీ సరైన ఆన్సర్ చెప్పు. ఒక పదమైన చాలు, సరైన సమాధానం చెప్పు. విస్తారంగా మాట్లాడమని చెప్పట్లేదే, సరైన ఆన్సర్ చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు లేట్ వచ్చినావు అని అడిగాను అనుకో, వచ్చినా ఈరోజు, అది ఆన్సరా? ఈరోజే కదా వచ్చింది, అది ఆన్సరా? వాళ్ళు వస్తే నువ్వు అడుగుగానే నేను వస్తే అడుగుతాను, అది ఆన్సరా? అదే నేను చెప్పింది. ఎందుకు లేట్ వచ్చావని ప్రశ్న అడిగితే దాని దగ్గర నువ్వు ఒక చిన్న జవాబు చెప్తే సరిపోతుంది. ఎప్పుడు నన్ను అడుగుతుంటావు, వాళ్ళు లేట్ వచ్చినా అడగవు, నన్నే అడుగుతావు. ఈరోజే కదా వచ్చిందని మళ్ళా ఎద్దే వేస్తావు. ఇవన్నీ విధేయత కదా. అలా సమస్య, చిన్న సమస్య ఇలా ఉంది, చెప్పుకునే సమస్య అయితే చెప్పుకో. నాకు చెప్పు, నీ దగ్గర చెప్పుకునే సమస్య కాదన్నా అంటే దానికి సంబంధించిన వాళ్ళతో చెప్పుకో, అర్థమవుతుంది, అంతే కదా. దిస్ ఈస్ ద కాల్డ్ ఒబీడియన్స్. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో 26వ వచనంలో శాపము దీవెన రెండు నెరవేర్చున్నా, నీకేది కావాలో నువ్వు తీసుకో. విధేయతలో వినుట, గుడ్ లిజనర్స్, వినాలి, గౌరవాన్ని, రెస్పెక్ట్ని వ్యక్తపరచాలి. తర్వాత సహనాన్ని కోల్పోకూడదు. తర్వాత సరైన ఆన్సర్స్ ఇవ్వాలి. విధేయత కలిగిన వాళ్ళు అంటే ఈ 4 లేకోకుండా నేను విధేయురాలని, విధేయత అంటే నువ్వు ఇంకా ప్రేమలో ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క చెప్పిన వాక్య భాగం ద్వారా నీతో ఏమైనా మాట్లాడితే ఇక్కడే కనిపిస్తుంది, ఇక్కడే ప్రార్థన చేసుకుంటాం. నీ పైన అధికారి బ్యాడ్ గుడ్డ పక్కన పెట్టి నువ్వు చేయాల్సిన పనిలో ఆయన ఏమైనా కరెక్షన్ చేస్తే తీసుకో, విను, గౌరవించు, సహనాన్ని కోల్పోకుండా చూసుకో, సరైన సంబంధం కలిగి ఉండు. మాట్లాడుకోకుండా కోల్డ్ వార్ అంటారు, లోపల అంతర్గతంగా పోరాటం ఆ వ్యక్తుల మీద ఇలా ఉంటే విధేయత కాదు. ఓకే, నువ్వు ఇలా ఉన్నావు, నేను దాన్ని బట్టి తీర్పు తెచ్చలేను. అయితే దేవుడు చెప్పిన మాట, దీవెన శాపము రెండు ఉన్నది. ఓకే, అండ్ యూ విల్ బి బ్లెస్డ్. డిసోబే అండ్ యూ విల్ బి ట్రస్ట్. నువ్వు డిసోబే, అవిధేయత చూపిస్తే నీకు నష్టం, విధేయత చూపిస్తే నీకు దీవెన, లాభం కాదు, లాభానికి మించి ఆశీర్వాదం. ప్రార్థన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండొద్దండి, ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ శాపాన్ని కూడా దీవెనకరంగా మార్చగలిగింది ఆ దేవుడు మాత్రమే. ఒకవేళ మనిషి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తే
ఒక తల్లి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తే, ఒక తండ్రి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తే, ఒకవేళ నీకు శాపగ్రస్తంలో ఆయన సహాయం చేస్తాడు, కానీ ఆ శాపం నుంచి విడిపించలేడు, దోషం నుంచి విడిపించలేడు. సహాయం వేరు, దీవెన వేరు. సహాయం వేరు, ఆశీర్వాదం వేరు. అది దేవుడే ఇస్తాడు. నీకున్న శాప దోషములు కొట్టివేసి దానికి బదులుగా, దానికి రావాల్సిన శిక్షకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆశీర్వాదంలో సమాధానము, ఆశీర్వాదంలో నెమ్మది, ఆ ఆశీర్వాదంలో తండ్రి ఆ దేవుడిచ్చేటువంటి కృప దాగి ఉన్నాయి. కావాలా ఈరోజు నీకు వివేక విషయంలో ఎక్కడెక్కడ నీ పొరపాట్లు జరుగుతున్నాయి? ఆయన అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు. ఆయన నీవు విధేయత చూపించగలిగితే తన మంచితనాన్ని, తన నమ్మకత్వాన్ని పరిపూర్ణంగా చూపిస్తాడు. మౌనం ఉండొద్దని ప్రార్థన చేయండి ఒక నిమిషము. ఇక్కడే విధేయత ఎలా చేయాలో నేర్చుకుని వెళ్ళాలి. బలముగా ప్రార్థన చేసి వెళ్ళాలి. నువ్వు బయటికి వెళ్ళావంటే సాతాను నిన్ను బలహీనపరుస్తాడు. గుర్తుపెట్టుకో. అడుగు. నీ వల్ల నీ కుటుంబంలో ఉన్నవారు సమస్యను ఎదుర్కొంటున్నదా? అది స్పష్టంగా కనిపిస్తూ ఉంటే నీ అవిధేయతను బట్టే. ఆదాము అవ్వ అవిధేయత ఆజ్ఞను మర్చిపోయింది. ఆదాము అడగాల్సిన ప్రశ్న అడగలేదు. దాన్ని బట్టి కుమారులకు గొడవ, అది మరణం వరకు ఉంది. కాబట్టి అవిధేయత ద్వారా నీ పిల్లల పిల్లల్లో సమస్యలు చూడగలుగుతుంటే ఇక్కడే ఒప్పుకొని నీ కుటుంబం నుంచి ఇంకొక కుటుంబానికి ప్రాగుతున్నది ఒక అవిధేయత. ఎవరి అవిధేయత వలన అనేక మంది పాపులుగా తీర్చిబడిదో చూసారా? ఒకరి అవిధేయత వలనే. నీ అవిధేయత వలన నీ కుటుంబానికి, నీ బంధువులకి, నీ స్నేహితులకి నువ్వే సోర్స్ అవుతున్నావు. నువ్వే పాపం చేయటానికి నువ్వే ప్రేరేపిస్తున్నావు. నువ్వు ప్రేరేపించబడ్డమే కాకుండా ఇతరులకు ప్రేరేపిస్తూ ఉన్నావు. తట్టుకోగలవా? దేవుడిచ్చేటువంటి దెబ్బను తట్టుకోగలవా? తట్టుకోగలనంటే దేవునికి ఎదురుగా పోరాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది. అవకాశం ఇచ్చినట్లే ఒప్పుకో. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, దేవా నీ చిత్తమైతే ఇంకొకసారి వీటిని స్టడీ చేసి ప్రభువా తండ్రి చెప్పుటకు నీవు నన్ను ఎన్నుకున్న విధానం బట్టి స్తుతిస్తున్నా. విధేయులుగా మా సంఘంలో ఉన్నవారు కనిపించాలి. దేవా విధేయత కలిగిన వారిగా నువ్వు చేయమని ప్రార్థన చేస్తున్నా. దేవా సహాయం చేయి. దేవా కృప చూపించము. వాక్యము సాతాను ఎత్తుకొని పోకోకుండా నీ హృదయంలో తండ్రి ఉండుటకు నువ్వు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.